ప్రపంచంలో సినిమా వినోద రంగంలో వీడియో పైరసీ పెను సవాలుగా మారింది. ఈ పైరసీని అరికట్టేందుకు వేవ్స్ 2025 ఒక వేదిక అయింది. ఇందులో భాగంగా యాంటీ వీడియో పైరసీపై నిర్వహించిన పోటీలకు విశేష స్పందన లభించింది. గత ఏడాది సెప్టెంబర్ 12 ప్రారంభమైన ఈ పోటీలో 1600 మంది నమోదు చేసుకోగా చివరకు 7 బృందాలు ఫైనలిస్టులుగా ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో పైరసీ అరికట్టడంపై మంక్ డీబీ సంస్థ సీఈఓ కృష్ణ చల్లా దూరదర్శన్తో మాట్లాడారు. డేటాబేస్లో కృత్రిమ మేధ ఆధారంగా పైరసీని అరికట్టే ప్రాజెక్టు చేస్తున్నామన్నారు. వేవ్స్లో పాల్గొన్న తమకు కంటెంట్లో పైరసీని కనిపెట్టే ప్రాజెక్టు ఇచ్చారని చెప్పారు. పైరసీ ఏ ఫార్మాట్లో ఉందో తెలుసుకునేందుకు తాము ఏఐని వినియోగిస్తామని వివరించారు. MongoDB అనేది ఒక డేటాబేస్, దానిపైన మేము ఏఐ అప్లై చేసాం. సో ఫర్ పైరసీకి మేము ఏం చేస్తున్నామంటే డేటా ఏ ఫార్మాట్లో ఉన్నా కూడా మేము దాన్ని డేటాబేస్లో తెచ్చి దాన్ని నంబర్స్లో కన్వర్ట్ చేసి, అంటే మ్యాథమెటికల్ ఫామ్లో కన్వర్ట్ చేసి దానిపైన కంపారిజన్ అనాలిసిస్ చేస్తాం యూజింగ్ ఏఐ. చేసిన తర్వాత ఏఐ మోడల్స్ ఆ డేటాబేస్ లోపల చెప్తుంది ఇది పైరేటెడా నాన్ పైరేటెడ్ కంటెంట్ అని. దాని తర్వాత ఒక స్కోర్ కూడా ఇస్తుంది, ఈ కంటెంట్ ఎగ్జిస్టింగ్ కంటెంట్స్తో ఎంత సిమిలర్గా ఉందని. సో ఇది కంప్లీట్గా ఏఐ డ్రివన్. సో ఆర్గనైజేషన్స్ ఈజీగా కనిపెట్టచ్చు ఇది పైరేటెడ్ కంటెంటా నాన్ పైరేటెడ్ కంటెంటా అని.